ఎంత మధురమైనది యెహోవా నామము. తర్వాత 1 దినవృత్తాంతాల హెడ్డింగ్ పెట్టుకోండి, రచయిత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దినవృత్తాంతములు యొక్క రచయిత ఎవరని తెలియబడదు, యూదులైతే దీనిని ఎజ్రా వ్రాసినని చెప్పుచున్నారు. ఈ పుస్తకమును వ్రాయుటకు అనేక మూలములను ఉపయోగించినట్లు గుర్తించగలము. అయితే వీటిలో కొన్ని అనగా సమూయేలు గ్రంథము బ్రాకెట్లో 1 దినవృత్తాంతములు 29:29, యెషయా బ్రాకెట్లో 2 దినవృత్తాంతములు 32:32, మరికొన్ని బ్రాకెట్లో 2 దినవృత్తాంతములు 9:29, 9వ అధ్యాయం 29వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయము 34వ వచనం, 33వ అధ్యాయము 19వ వచనం. అయి ఉన్నవి బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. అయి ఉన్నవి అంటే ఈ పుస్తకం రాయటానికి కొన్ని మూలాలను ఉపయోగించినట్లు మనం చెప్పాం కదా. ఏమేం మూలాలు ఉపయోగించారు అంటే సమూయేలు గ్రంథాన్ని ఉపయోగించారు, యెషయా గ్రంథం ఉపయోగించారు, ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కంటిన్యూషన్ రాసుకోండి. ముఖ్యముగా ఇజ్రాయేలీల రాజుల గ్రంథములు మరియు యూదా రాజుల గ్రంథములు ఉపయోగించబడినవి. దానికి వచనాలు రాసుకోండి. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం, 25వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ బోర్డు మీద రాస్తున్నా చూడండి. అంటే దీన్ని ఎజ్రా రాసి ఉండొచ్చు అని చెప్పేసి యూదులు నమ్ముతూ ఉన్నారు. అయితే ఇది రాయటానికి చాలా మూలాలు, సోర్సెస్ చాలా ఉపయోగించాడు రచయిత అనేటువంటిది మనం గమనించాం. అంటే ఏమేమి సోర్సులు ఉపయోగించాడు ఆయన అంటే సమూయేలు గ్రంథాలు, 1-2 సమూయేలు గ్రంథం ఉపయోగించాడు, యెషయా గ్రంథం ఉపయోగించాడు, ఇంకా కొన్ని గ్రంథాలు ఉపయోగించాడు, ఇజ్రాయేల్ రాజుల గ్రంథాలు ఉపయోగించాడు, యూదా రాజుల గ్రంథాలు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి వచనాలు ఏంటంటే సమూయేలు గ్రంథం ఆయన ఉపయోగించాడు అనే దానికి వచనం ఏమిటంటే 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29వ వచనం చూస్తే దాన్ని ఉపయోగించినట్లుగా ఉంటుంది. యెషయా గ్రంథం ఉపయోగించాడు అనే దానికి ఆధారం ఏమిటి అంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 32వ వచనము. ఇంకా కొన్ని పుస్తకాలు ఉపయోగించాడు అనే దానికి వచనాలు ఏంటంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనము, 12వ అధ్యాయము 15వ వచనము, 20వ అధ్యాయము 34వ వచనము, 33వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు ఇంకా కొన్ని పుస్తకాలు ఉపయోగించాడు అనేది మనకు అర్థమవుతుంది. యూదా రాజుల గ్రంథాలు, ఇజ్రాయెల్ రాజుల గ్రంథాలు ఉపయోగించాడు అనే దానికి వచనాలు ఏమిటంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము, 25వ అధ్యాయము 26వ వచనము. ఇవన్నీ చదివినప్పుడు ఈ సోర్సెస్ అన్ని కూడా రచయిత ఉపయోగించాడు అనే దాన్ని మనకు అర్థమవుతుంది. అయిపోతే తర్వాత కంటిన్యూషన్ దీనికి రాసుకోండి. దీనిని వ్రాసిన రచయిత యాజకుడై ఉండాలని అతని రచన బలంగా చెప్పుచున్నది. రచయిత ఒక యాజకుడుగానే ఉండాలి. ఎట్లా చెప్పగలరు ఆయన యాజకుడు అంటే, ఒకటి ఆయన యొక్క రచనా శైలి మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే మందిరము, యాజకత్వము, దావీదు వంశము. మీరు చూడండి 1-2 దినవృత్తాంతాలు చూసినప్పుడు ఇజ్రాయేలు రాజ్యాన్ని గురించి ఆయన పెద్దగా ప్రస్తావించలేదు. ఆయన రచన మొత్తం కూడా దేని చుట్టూ అంటే మందిరము, యాజకత్వము, దావీదు వంశము, దీని మీదే ఆయన రచన వెళ్తూ ఉంది. దీన్ని బట్టి మనం వెంటనే ఏం చెప్పొచ్చు అంటే మందిరము, యాజకత్వము అంటే ఇది ఎక్కువగా ఒక యాజకుని యొక్క దృష్టిలో నుంచే అటువంటి రచన బయటకు వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది రాసినటువంటి ఆయన ఒక యాజకుడై ఉండొచ్చు అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. దీన్ని రాసిన ఆ యాజకుడు ఎజ్రాగా ఉండవచ్చు అని కంటిన్యూషన్ రాసుకోండి. దీనిని వ్రాసిన ఆ యాజకుడు ఎజ్రాగా ఉండవచ్చని చెప్పుటకు గల కారణాలేమనగా ఎజ్రా గ్రంథము మరియు దినవృత్తాంతాల గ్రంథము రెండును మందిర నిర్మాణము మరియు మందిరమును ప్రతిష్ఠించుటను గూర్చే
చెప్పుచున్నవి. అంటే ఎజ్రా గ్రంథం ఏం చెప్తుంది అంటే రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, మరలా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎలాగ మందిరాన్ని కట్టారు, దాని యొక్క డెడికేషన్ గురించి చెప్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథం ఏం చెప్తుందంటే ఫస్ట్ బిల్డింగ్ అన్నమాట, బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, అది కూడా సేమ్. కాబట్టి ఈ పుస్తకము ఆ పుస్తకము కంటెంట్ చూసినప్పుడు సేమ్ కంటెంట్, రచనా శైలి. కాబట్టి ఈ పుస్తకం రాసిన ఆయనే ఆ పుస్తకం రాశాడని చెప్పొచ్చు. అప్పుడు ఎజ్రా గ్రంథాన్ని ఎజ్రా రాశాడు కాబట్టి దినవృత్తాంతాల గ్రంథం రాసినటువంటి ఆ యాజకుడు కూడా ఎజ్రానే అయి ఉంటాడు అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, కాలము, వ్రాసినటువంటి కాలము బీసీ 450 నుండి 425. పేరు రాసుకోండి. 1-2 దినవృత్తాంతములు, యూదుల చరిత్రలోని సమూయేలు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము లోని కాలమునే ప్రస్తావించినప్పటికీ ఇది విభిన్నముగా ఉన్నది. ఫుల్ స్టాప్. ఈ పుస్తకములన్నింటిలోని సారాంశము ఒకటే అయినప్పటికీ, సారాంశం అంటే బ్రాకెట్లో విషయము అని రాసుకోండి, విషయము ఒకటే అయినప్పటికీ ఇది మరి ఒకసారి చెప్పినట్లుగా అనిపించదు. ఇది ఇజ్రాయేలు ప్రజల ఆత్మీయ స్థితిని గూర్చిన రచనగా కనిపించును. రాజుల గ్రంథము మనుష్యుని దృష్టిలో నుండి చెప్పబడినట్లుగా ఉండగా, దినవృత్తాంతాల గ్రంథము దేవుని దృష్టిలో నుండి బ్రాకెట్లో కోణము బ్రాకెట్లో చెప్పబడినట్లుగా కనిపించును. తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి. సెప్టూజెంట్ తర్జుమా జరిగినప్పుడు దినవృత్తాంతాల గ్రంథమును 2గా విభజించిరి. ఆ సమయములో దీనికి విడువబడిన సంగతులు అని పేరు పెట్టిరి. అనగా సమూయేలు గ్రంథము మరియు రాజుల గ్రంథములో విడవబడిన సంగతులుగా చెప్పవచ్చు. దినవృత్తాంతాలు, తర్వాత లైన్లో రాసుకోండి, దినవృత్తాంతాలు అనే పేరు జెరోమ్ యొక్క వాల్గేట్ బైబిల్ బ్రాకెట్లో క్రీస్తు శకము 385 నుండి 405 వరకు నుండి వచ్చినది. ఈ జెరోమ్ యొక్క వాల్గేట్ బైబిల్లో దీనికి దినవృత్తాంతాలు అని పేరు పెట్టాడు. వాస్తవంగా సెప్టూజెంట్ తర్జుమాలో అయితే విడవబడిన సంగతులు అని చెప్పేసి అన్నారు. తర్వాత పారాగ్రాఫ్లో రాసుకోండి. దినవృత్తాంతాల గ్రంథము ధర్మశాస్త్రము, యాజకత్వము, మందిరముల యొక్క ప్రాముఖ్యతను గూర్చి చెప్పుచున్నది. వారి పతనమునకు గల కారణములు భ్రష్టత్వము, విగ్రహారాధన, అన్యులను వివాహం చేసుకొనుట, ఐక్యత లేకపోవుట అయి ఉన్నవి. ఇజ్రాయేలీలు చెర నుండి వచ్చిన తరువాత మరి ఎన్నడూ విగ్రహములను ఆరాధించలేదు. తర్వాత ముఖ్య పదములు దావీదు 183 సార్లు. అంటే అర్థమవుతుంది ఆ పుస్తకం అంతా దేని చుట్టూ తిరుగుతుందని. తర్వాత ముఖ్య వచనములు 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 17వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు, 29వ అధ్యాయము 11, 12 వచనాలు. తర్వాత ముఖ్య అధ్యాయములు 17వ అధ్యాయము ముఖ్య వ్యక్తులు దావీదు. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1, ఆదాము నుండి దావీదు వరకు వంశావళి, 1వ అధ్యాయం 1 నుండి 9వ అధ్యాయము 44 వరకు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్, ఆదాము నుండి అబ్రహాము వరకు 1వ అధ్యాయం 1 నుండి 27.
క్యాపిటల్ బి పాయింట్ అబ్రహాం నుండి యాకోబు వరకు. క్యాపిటల్ సి పాయింట్ యాకోబు నుండి దావీదు వరకు. క్యాపిటల్ డి పాయింట్ దావీదు నుండి చెర వరకు. క్యాపిటల్ ఈ పాయింట్ 12 గోత్రముల వారి వంశావళి. 4వ అధ్యాయం 1 నుండి 8వ అధ్యాయము 40 వరకు. క్యాపిటల్ ఎఫ్ పాయింట్ యెరూషలేము నివాసులు. 9వ అధ్యాయం 1 నుండి 34 వరకు. జీ పాయింట్ సౌలు యొక్క కుటుంబీకులు. 9వ అధ్యాయము 35 నుండి 44 వరకు. రోమన్ నెంబర్ 2 రాసుకోండి. దావీదు రాజుగా అభిషేకించబడుట. 10వ అధ్యాయము 1 నుండి 12వ అధ్యాయము 40 వరకు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ సౌలు మరణం. 10వ అధ్యాయము 1 నుండి 14. క్యాపిటల్ బి పాయింట్ దావీదు రాజగుట. 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. క్యాపిటల్ సి పాయింట్ యెరూషలేము పట్టబడుట. 11వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. క్యాపిటల్ డి పాయింట్ దావీదు యొక్క బలాఢ్యులు. 11వ అధ్యాయము 10 నుండి 12వ అధ్యాయము 40 వరకు. తర్వాత రోమన్ నెంబర్ 3 దావీదు యొక్క పరిపాలన. 13వ అధ్యాయము 1 నుండి 29వ అధ్యాయము 21 వరకు. క్యాపిటల్ ఏ పాయింట్ దావీదు మరియు మందసము. 13వ అధ్యాయము 1 నుండి 17వ అధ్యాయము 27 వరకు. అందులో సబ్ పాయింట్ 1 దావీదు మందసము తెచ్చుట. 13వ అధ్యాయం 1 నుండి 14. దావీదు ఫిలిస్తీయులను జయించుట. 14వ అధ్యాయము 1 నుండి 17. దావీదు మందసమును యెరూషలేము తెచ్చుట. 15వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు. దావీదు మందసము పెట్టించుట మరియు దాని గూర్చి సంతోషించుట. 16వ అధ్యాయము 1 నుండి 43 వచనాలు. 5వ పాయింట్ మందిరము కట్టవలెనన్న దావీదు కోరిక. 17వ అధ్యాయము 1 నుండి 27 మరియు నిబంధన. ఇందులో క్యాపిటల్ బి పాయింట్ దావీదు చేసిన యుద్ధములు. 18వ అధ్యాయము 1 నుండి 20వ అధ్యాయము 8 వరకు. క్యాపిటల్ సి పాయింట్ దావీదు జనసంఖ్య చేసి పాపం చేయుట. 21వ అధ్యాయము 1 నుంచి 30. క్యాపిటల్ డి పాయింట్ మందిరమునకు దావీదు సిద్ధం చేయుట. 22వ అధ్యాయము 1 నుండి 23వ అధ్యాయము 1 వరకు. దావీదు లేవీయులను పెట్టుట. 23వ అధ్యాయము 2 నుండి 26వ అధ్యాయము 32 వరకు. ఎఫ్ పాయింట్ దావీదు యొక్క నాయకులు. 27వ అధ్యాయం 1 నుండి 34 వచనాలు. తర్వాత జీ పాయింట్ ప్రజలకు మరియు సొలొమోనుకు దావీదు ఇచ్చిన చివరి సూచనలు. 28వ అధ్యాయము 1 నుండి 21. తర్వాత హెచ్ పాయింట్ దావీదు ఇచ్చిన అర్పణలు మరియు ఆరాధన. 29వ అధ్యాయము 1 నుండి 21. తర్వాత రోమన్ నెంబర్ 4 సొలొమోను రాజు అవుట, దావీదు మరణము. 29వ అధ్యాయము 22 నుండి 30 వచనాలు. దీనికి డీటెయిల్డ్ అవుట్లైన్ వచ్చే వారం మనం చూసుకుందాం. అవుట్లైన్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదవండి. చాలా చరిత్ర ఉంటుంది. పాత నిబంధన పుస్తకాల్లోనే చాలా బల్క్ సబ్జెక్ట్ ఏమిటి అంటే రాజుల గ్రంథం. విస్తారమైన చరిత్ర ఉంటుంది అందులో, చాలా విస్తారమైన చరిత్ర.
ఇప్పుడు మనము ఈ స్టడీలో గనక మన కోర్సే షార్ట్ కోర్సు చాలా చిన్నది 6 నెలల్లో ముగియాల్సినటువంటి కోర్సు. ఒకవేళ రాజుల గ్రంథం గనక మనం ప్రారంభించామంటే మనకు ఒక పట్టాన అయ్యేది కాదది. కాబట్టి మీరు చదవండి. మీకు ఏ విధమైనటువంటి ప్రశ్నొచ్చినా గాని దాన్ని అడగండి. దాని గురించి మనం చూద్దాం. వాస్తవంగా 1, 2 సామ్యుయేలు గ్రంథాల్లో ఏ చరిత్ర ఉంటుందో అదే చరిత్ర 1 దినవృత్తాంతాల్లో ఉంటుంది. 1, 2 రాజుల్లో ఏ చరిత్ర అయితే ఉంటుందో అదే చరిత్ర 2 దినవృత్తాంతాల్లో ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే 1, 2 సామ్యుయేలు, 1, 2 రాజుల్లో ఈ 4 పుస్తకాల్లో ఉన్నదే 1, 2 దినవృత్తాంతాల్లో ఉంటుంది. అయితే ఇందాకడ మనం అవుట్‌లైన్‌లో రాసాం. అది ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి అర్థమవుతుంది. అందులో ఏం రాసామంటే సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము ఒక మానవుని దృష్టిలో నుంచి చెప్పబడినయనమాట. అంటే ఒక మనిషి కోణంలోంచి మాట్లాడాడు చరిత్రని. ఇప్పుడు ఈ దినవృత్తాంతాల గ్రంథమేమో దేవుని దృష్టిలో నుంచి చెప్పబడ్డాయి. అంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకొని ఒక డాక్టర్ ఎదుట నించోబెట్టి, ఆ మనిషిని గురించి చెప్పండి అంటే డాక్టర్ ఏం చెప్తాడు? ఆ మనిషి ఆరోగ్యాన్ని గురించి చెప్తాడు. ఆ! పర్లేదు చూస్తుంటే కొంచెం ఆరోగ్యంగానే ఉన్న మనిషిలాగా అనిపిస్తున్నాడు అని చెప్తాడు. అంతేనా? అదే మనిషిని తీసుకొనెళ్లి ఒక లాయర్ ముందు నించోబెడితే, ఆ మనిషిని చూస్తే కొంచెం క్రిమినల్ ఆలోచనలు ఉన్నట్లున్నాయే, కొంచెం బుద్ధి అట్లుంది, ఇట్లుంది అని ఆయన కోణంలోంచి చెప్తాడు. కాబట్టి ఒకే మనిషిని ఎవరు కోణంలోంచి చూస్తే వాళ్ళ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు చరిత్ర ఒకే చరిత్ర. యూదుల చరిత్ర, ఈ యూదుల చరిత్రని ఒక మానవుని కోణంలో నుంచి చూసినప్పుడు ఏమైందంటే సమూయేలు గ్రంథం గాని, రాజుల గ్రంథం గాని రచించడం జరిగింది. అదే చరిత్రని ఒక యాజకుని కోణంలోంచి చెప్పినప్పుడు దినవృత్తాంతాల గ్రంథం అనేటువంటిది వచ్చింది. అందులో అవుట్‌లైన్‌లో ఇచ్చాము. ఒకసారి చదవండి. అందులో మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా, ఇంకేమైనా ప్రశ్నలున్నా వాటన్నింటిని కూడా రాసుకోండి. వాటిని మనం చదువుదాం. ఎందుకంటే ఇందులో చాలా విస్తారమైన చరిత్ర ఉంది. విస్తారమైన చరిత్ర. సమూయేలు గ్రంథం అంటే జస్ట్ ఒక సౌలు రాజు గురించి మొదటి సమూయేలు, 2 సమూయేలు అంటే ఒక దావీదు రాజు గురించి. కానీ రాజుల గ్రంథం అట్లా కాదు. మీకు ఇటువైపు, అటువైపు దాదాపుగా ఒక 40 మంది పైన రాజులు వస్తారు. ఒక్కొక్క జీవితాన్ని గనక కలిపామంటే అసలు మనకి ఒక కోర్సులో సరిపోదు. అందులో మళ్ళీ ప్రవక్తలు వస్తారు. ఏలీయా ప్రవక్త గాని, ఎలీషా ప్రవక్త గాని, చరిత్ర గాని చాలా వస్తుంది. కాబట్టి మీరు చదవండి. చదివి దాని గురించి మీకేదన్నా అర్థం కాకపోతే అడగండి. ఇంకా బాగా మాకు నేర్చుకోవాలని ఉందంటే ఇదేమో షార్ట్ టర్మ్ కోర్సే. ఎక్కువ కోర్స్ కాదు. ఇంకేదన్నా పెద్ద కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వండి. అప్పుడు అవన్నీ కూడా బాగా విస్తారంగా నేర్చుకోవచ్చు.